కాళేశ్వరంలో పుష్కరాలకు సంబంధించిన తాజా సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్షంగా అందిస్తారు. గోవర్ధన్, పుష్కరాలు 4వ రోజు కాళేశ్వర ముక్తీశ్వర ఆలయ సమీపంలో ఉన్న గోదావరి నదీ తీరం యాత్రికులతో నిండిపోయింది. ఉదయం 4 గంటల నుంచే యాత్రికులు పుష్కర స్నానాలు ఆచరించేందుకు పెద్ద ఎత్తున తరలి రావడంతో కాళేశ్వర గోదావరి నదీ తీరంలో ఏర్పాటు చేసిన 4 ఘాట్లు కిక్కిరిసిపోయాయి. మనం ఒకసారి చూడొచ్చు, నదీ తీరంలోని సెక్టార్ 3 3వ ఘాటుగా పిలిచే ఈ ప్రాంతంలో పిండ ప్రదానాలకు ప్రత్యేకం కేటాయించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన యాత్రికులు పిండ ప్రదానాలు, పితృతర్పణాలు చేయడానికి 3వ ఘాటుకు తరలి రావడంతో జనాలు కిక్కిరిసిపోయారు. ఉదయం 6 గంటల నుంచే ఈ కార్యక్రమం ఉధృతంగా సాగుతోంది. మరోవైపు 4 ఘాట్లలో అంటే 3 ఘాట్లు సాధారణ భక్తులకు, 1 ఘాటు విఐపీలకు కేటాయించారు. విఐపీలకు కేటాయించిన ఘాట్లకు కూడా సాధారణ యాత్రికులను అనుమతిస్తుండటంతో అటు 4 ఘాట్లు పూర్తిగా జనాలతో నిండిపోయాయి. తొలి రోజు 1,50,000 మంది, 2వ రోజు దాదాపు 1,00,000 మంది, 3వ రోజు 1,00,000 మేర వరకు భక్తులు, దాదాపు ఈ 3 రోజుల్లో 4.5 లక్షల మంది వరకు పుష్కర స్నానాలు ఆచరించినట్టు ప్రభుత్వం అంచనాకు వచ్చింది. అదేవిధంగా రానున్న 2 రోజుల్లో శని ఆదివారాలు, అదేవిధంగా సెలవు రోజులు కావడం, వారాంతం కావడంతో మరింత భక్తులు పెరిగే అవకాశం ఉందని గుర్తించిన ప్రభుత్వం అందుకు తగిన ఏర్పాట్లు చేసింది. శని ఆదివారాలు వారాంతం సెలవులు కావడంతో ముందు రోజే శుక్రవారం రోజు ఈ కరీంనగర్ జిల్లాలోని చాలా ప్రాంతాలలో ఐచ్ఛిక సెలవులు, ఈ విద్యా సంస్థలకన్నిటికీ ఐచ్ఛిక సెలవులు ప్రకటించడంతో ఆ ప్రభావం ఈ పుష్కర ఘాట్ల మీద చూపుతోంది. పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి సెలవు ప్రకటించడంతో విద్యా సంస్థలకు అటు ఉద్యోగులు కానీ ఆ పిల్లలు తీసుకొని వస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. మరోవైపు ఈ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి 2 రోజుల ముందు పుష్కరాలు ప్రారంభమైన రోజు కానీ, తర్వాత మరుసటి రోజు కానీ వాహనాలు నిలిపే ప్రాంతం నుంచి పుష్కర ఘాట్ల వరకు నడిచి రావాల్సిన పరిస్థితి ఉండేది, దాదాపు 2 కిలోమీటర్ల మేర. కానీ ఈ 2 రోజుల తర్వాత వాహనాలు నిలిపే ప్రాంతం నుంచి పుష్కర ఘాట్ వరకు ప్రత్యేకమైన ఆటోలు ఏర్పాటు చేశారు. కొన్ని ఉచితంగా ఆటోలు ఉన్నాయి, అదేవిధంగా స్వచ్ఛంద సేవా సంస్థలు ఆటోలు నిర్వహిస్తున్నాయి. అదేవిధంగా డబ్బులు చెల్లిస్తే వాహనాల ద్వారా పుష్కర ఘాట్లకు చేరవేసేందుకు కొంతమంది వాహనాలు నడుపుతుండడంతో కాస్త యాత్రికులకు ఉపశమనం కలిగిందనే చెప్పొచ్చు. అటు నుంచి నడిచి రావాల్సిన పరిస్థితి లేదు. అదేవిధంగా నిన్నటితో మొన్నటితో పోలిస్తే ఈరోజు వాతావరణం కూడా పూర్తిగా మారిపోయింది, ఎండ వేడిమి తగ్గిపోయింది. దీంతో కాలినడకన వస్తున్న భక్తులు కూడా ఇబ్బందులు లేకుండా పుష్కర ఘాట్లకు చేరుకుంటున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఈ పుష్కర స్నానాలు రేవా తీరే తపః కుర్యాత్ మరణం జాహ్నవీ తటే దానం దద్యాత్ కురుక్షేత్రే గౌతమీమ్యాం త్రితయం పరం. అంటే 3 రేవా తీరంలో నర్మదా నదిలో తపస్సు చేస్తే వచ్చే ముక్తి గాని, అదేవిధంగా కురుక్షేత్రంలో దానం చేస్తే వచ్చే ముక్తి కానీ, ఈ 3 రకాలైన పుణ్యాలు గోదావరి తీరంలో స్నానం చేస్తే వస్తాయని భావించే భక్తులు ఈ పుష్కర సమయంలో ఆ స్నానం చేస్తే మరింత పుణ్యం వస్తుందని భావించి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అదేవిధంగా ఈ కాళేశ్వర పుణ్యక్షేత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. గంగా నదీ తీరంలో వెలిసిన కాశీ తరువాత ఆలయానికి 4 వైపులా, అంటే గర్భాలయానికి కానీ అదేవిధంగా ప్రాకారానికి కానీ 4 వైపులా ద్వారాలున్నాయి. అంతటి విశిష్టత కలిగిన ఈ కాళేశ్వర క్షేత్రానికి గోదావరిలో స్నానం చేసిన తర్వాత కాళేశ్వర ముక్తీశ్వరుని దర్శించుకుంటే పునీతులమవుతామని భావించిన భక్తులు వివిధ ప్రాంతాల కంటే పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మనకు కరీంనగర్ జిల్లాలో దాదాపు 39 ఘాట్లు ఏర్పాటు చేశారు. అందులో ప్రధానమైనవి ధర్మపురి, కోటిలింగాల, మంతని, కాళేశ్వరం. కానీ ఈ ధర్మపురి కంటే, మంతని కంటే కాళేశ్వరంలో భారీగా నీళ్లు వస్తుండడం, అంతర్వాహినిగా సరస్వతి, అదేవిధంగా ఉపనదైన గోదావరికి ఉపనదైన ప్రాణహిత నది నుంచి కూడా నీళ్లు పెద్ద ఎత్తున తరలి వస్తుండడం, గోదావరి నుంచి కూడా కొంతమేర పాయ వస్తుండడంతో ఈ ప్రాంతంలో బాగా నీటి ప్రవాహం ఉండడం, ఆ ఆలయానికి విశిష్టత ఉండడంతో ఈ ప్రాంతంలో ఎక్కువ మంది యాత్రికులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు వస్తున్నారు. దీంతో 4వ రోజు కూడా భారీగా భక్తులు వచ్చిన పరిస్థితి ఉంది. అటు హైదరాబాద్ నుంచి కానీ, ఇటు వరంగల్, కరీంనగర్, అదేవిధంగా మనకు దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల నుంచి కూడా ఈ ప్రాంతానికి రవాణాకు మంచి సౌకర్యం ఉండడంతో
భారీగా భక్తులు తరలి వస్తున్న పరిస్థితి ఉంది. తెలంగాణలోని 5 జిల్లాలలో భద్రాచలం స్థాయిలో కాళేశ్వరంలో కూడా యాత్రికులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్న పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు, ఉదయం నుంచే 6 గంటల నుంచి అదే తరహాలో ఒక ప్రవాహ స్థాయిలో యాత్రికులు పుష్కర స్నానానికి ఘాట్ల వద్ద నుంచి మెట్ల మీద దిగి వస్తున్న దృశ్యాలను మనం ఒకసారి చూడవచ్చు. ఇప్పుడు భారీగా తరలి వస్తుండడంతో ఈ పుష్కర ఘాట్లు మొత్తం కిక్కిరిసిపోయాయి. మన దగ్గర పుష్కర స్నానానికి వచ్చిన వరంగల్ నుంచి వచ్చిన ఒక యాత్రికులు ఉన్నారు, నల్గొండ జిల్లా నుంచి వచ్చిన యాత్రికులు ఉన్నారు. ఆయన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నల్గొండ జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామం. నా పేరు స్వామి గౌడు. మేము ఒక 10 మంది వచ్చినాము టాటా ఏసీలా. మంచిగానే అన్ని సౌలభ్యత బాగానే ఉంది. మన చంద్రశేఖరరావు గారు కూడా బాగా డెవలప్మెంట్ చేసిందని మేము అందరం సంతోషంగానే అనుకుంటున్నాం. ఏరియా మొత్తం మంచిగానే ఉంది, వాటర్ కూడా బాగానే ఉంది, అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయని మేము బాగా. అంటే మీరు ఎట్లా వచ్చారు? మేము టాటా ఏసీలో వచ్చినాం. టాటా ఏసీ అన్ని కిలోమీటర్ల దూరం నుంచి వచ్చారు. నల్గొండ నుండి వచ్చి దాదాపు 300 కిలోమీటర్లు ఉంటారు కదా? 250 కిలోమీటర్లు ఉంది. అక్కడి నుంచి వచ్చేసాం. రాత్రి బయలుదేరినాం, 6:30కి దిగినాం. ఇప్పుడు 7:30 వరకు దానాలు అయిపోయినాయి. ఇక దర్శనానికి వెళ్తున్నాం. సో అంటే ఇట్లాంటి పెద్ద వయస్కులు వృద్ధులే కాకుండా చిన్నారులను కూడా తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. మనం మరో అబ్బాయితో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చాం? ఏ జిల్లా? నల్గొండ జిల్లా. ఏంటి మొదటిసారి కదా పుష్కర స్నానం చేయడం, ఏమనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. అన్ని మంచి ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి. సార్ మరికొంతమంది ఉన్నారు భక్తులు, ఒకసారి తెలుసుకుందాం. చెప్పండి సార్. ఎక్కడ? గజ్వేల్ సార్, మెదక్ జిల్లా గజ్వేల్, కేసీఆర్ కాన్స్టిట్యున్సీ. ఈ బంగారు తెలంగాణకు 12 సంవత్సరాలకు వచ్చిన తర్వాత జరగడం ఇది చాలా మంచి చాలా గొప్ప విషయము, చాలా మంచి విషయం. మాకు గజ్వేల్ నుంచి వచ్చాము, మెదక్ జిల్లాను. కేసీఆర్ ఆధ్వర్యంలో ఇంత బ్రహ్మాండంగా జరగడం చాలా గొప్ప విషయము, చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇక్కడ చాలా జనాలు కూడా చాలా బ్రహ్మాండంగా వచ్చారు. చాలా మంచి దీనికి శుభపరిమాణం. హైదరాబాద్ పాత నగరం నుంచి వచ్చిన కొంతమంది యాత్రికులు ఉన్నారు, ఆయన తెలుసుకున్నాం. మీరు ఎంతమంది వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు? మేము 10 మంది వచ్చాము సార్. హైదరాబాద్ నుంచి, ఓల్డ్ సిటీ నుంచి వచ్చాము మేము. ఈ ఫస్ట్ సారి మేము చూసేది పుష్కరాలు. చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు ఉన్నాయి, మంచిగా ఉన్నది, మంచిగా మాకు ఆనందంగా కలిగింది. మాకు చాలా మంచిగా. ఎలా వచ్చారు మీరు? బస్సులో వచ్చారు? బస్సులో రాలేదు సార్, మేము ట్రాలీ కట్టుకొని వచ్చాము, పేగో ఆటోలో వచ్చాము. 10 మంది వచ్చాము మొత్తము. పిల్లలు 4, 6 మంది పెద్దోళ్ళం కలిసి వచ్చాము సార్. అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సులు గాని, అదే విధంగా ఇతర వాహనాల్లో కాకుండా సొంతంగా కూడా వాహనాలు ఏర్పాటు చేసుకుని అధిక సంఖ్యలో యాత్రికులు ఈ ప్రాంతానికి తరలి వస్తున్న పరిస్థితి ఉంది. ఇంకా మరో 8 రోజులు పుష్కర స్నానాలు చేసేందుకు అవకాశం ఉంది. ఇప్పటికే వారాంతం కావడం, సెలవు రోజులు కావడంతో మరో 8 రోజులు మాత్రమే ఉంది. ఇప్పుడు ఒకసారి చూస్తున్నాం మనం, భారీగా వర్షం పడుతుండడంతో యాత్రికులు వర్షాన్ని సైతం లెక్క చేయకోకుండా స్నానాలు ఆచరిస్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. గోవర్ధన్, ఓవర్ స్టూడియో.